సమోర్జందుహానాథేనుర్వాగస్మానపసుష్ఠుదైతో అయం ముహూర్తస్వ ముహూర్తో అస్తు. మా అందరూ కూడా మీ వద్ద ఉంచినటువంటి అక్షతలు ఉన్నాయి కదమ్మా, వల్మీకము అంటే పుట్ట ఆకారంలో నాగదేవత ఆకారంలో మన ముందు పెట్టారు. ఆ దేవతకి అక్షతలు 2 గింజలు వేసి నమస్కారం చేయండి. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం శుభమస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. పునః హస్తం రక్షాళ్య. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పుత్రాయ నమః. దామోదరాయ నమః. సంకర్షాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అఘోక్షాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. కృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభాగాః ఏతేషాం గురోరేణ బ్రహ్మగణో సమారభే. అందరూ కూడా మీ కుడి చేత్తో మీ ముక్కుని పట్టుకోండి. ప్రాణాయామాన్ని చేయండి. ప్రాణాయామం రాని వాళ్ళు 5 మార్లు నిదానంగా ఓంకారాన్ని మనస్సులో తలుచుకోండి. ప్రాణాయామం పూర్తవుతుంది. ఓం భూ ఓం భః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అపోజ్యో ధీరధామృతం బ్రహ్మవోర్భువస్సురో. అందరూ కూడా ఆ పరమాత్ముడికి నమస్కారం చేయండి. మమ అనుకోండి మనస్సులో. మమ యజమానస్య ఉపాధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్య పరమేశ్వర ప్రీత్యర్థో శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః నదీ మధ్యప్రదేశే అస్మిన్ శ్రీ కోటి దీపోత్సవ మహాయజ్ఞ శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతా దివ్యచరణ సన్నిధో శ్రీ నాగదేవత వల్మీక దేవత దివ్యచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన బభువా షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః మన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే చతుర్థ్యాయాం నాగచతుర్థ్యాయాం పర్వదినే శుభవాసరే శుభనక్షత్రే భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం నిష్టాయాం శుభతిథో అస్య యజమానస్య లోకకళ్యాణార్థో సమస్త జన సంతోషకరణార్థో శ్రీ నాగదేవత సంపూర్ణ గ్రహ ప్రసాసిద్ధి ద్వారా నాగదోష సర్పదోష కాల సర్పదోష వల్మీక వధదోష నివృత్తి ద్వారా సంపూర్ణ నాగదేవతానుగ్రహ ప్రసాసిద్ధ్యర్థం నాగచతుర్థి పర్వత శుభ సమయే యథాశక్తి నాగదేవతా పూజాఖ్యం కర్మ కరిష్యే. మా అందరం కూడా సంకల్పాన్ని చెప్పుకుందాం. ఈరోజు విశేషంగా నాగచతుర్థి, ఆ నాగదేవత యొక్క పూజ. వల్మీకము అంటే పుట్టకి పూజ చేయడం. మనం స్వయంగా మన ముందుకే నాగదేవత పుట్ట అవన్నీ వచ్చేసాయి మీ అందరి చెంతకి. సంకల్పాన్ని చెప్పి మేము ఏ విధంగానైతే పూజా కార్యక్రమాన్ని చెబుతూ ఉంటామో ఆ విధంగా చేద్దాం. మనకు పుట్ట పూజని విశేషంగా చెప్పారు. అంతెందుకు, మన పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. పుట్టమన్నును పట్టుకుని పుట్ట బంగారం రా నాయన చెవులకు రాసుకోండి అని చెప్తారు మన పెద్దవాళ్ళు. అంటే బంగారం కంటే గొప్పది. ఎలా అంటున్నారండి అనొచ్చు మీరు. బంగారం కూడా మట్టిలోంచే రావాలి. మట్టి గొప్పదా బంగారం గొప్పదా? అందుకనే పుట్ట బంగారము అన్నారు. అలాంటి పుట్టని పూజ చేయడం, నాగదేవతని పూజ చేయడం, ఆ నాగదేవత ఆరాధన ద్వారా సంతాన దోషాలుంటే పోవడం, ఇవన్నీ కూడాను సర్పవధ చేసిన నాగదోషాలుంటే పోవడం జరుగుతుంది. ఆ సంకల్పాన్ని, ఆ దోషాలన్నీ పోయి మీకు మంచి జరగాలని ఆ సంకల్పాన్ని మీతో చెప్పిస్తున్నానమ్మా. అందరూ కూడా ఆ సంకల్పాన్ని చెప్పండి గట్టిగా. ఓం మమ సహకుటుంబానాం సంపూర్ణ నాగదోష సర్పదోష వల్మీక వధదోష కాల సర్పదోష సర్ప
సర్ప దోషపీడ దోషపీడ పరిహార ద్వారా పరిహార ద్వారా సంపూర్ణ సంపూర్ణ నాగదేవత నాగదేవత అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన శుభయోగ్యత శుభయోగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అఖండ అఖండ ధనధాన్య ధనధాన్య అష్టైశ్వర్య అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం కార్తీక మాస కార్తీక మాస నాగ చతుర్థి నాగ చతుర్థి పర్వదిన పర్వదిన శుభ సమయే శుభ సమయే యథాశక్తి యథాశక్తి నాగదేవత నాగదేవత వల్మీక వల్మీక దేవత దేవత పూజాం పూజాం అహం అహం కరిష్యే కరిష్యే. నాగదేవతకి వల్మీక పుట్టదేవతకి పార్వతీ పరమేశ్వరులకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అమ్మా. ఆదౌ నిర్విఘ్నతా సిద్ధ్యర్థం మహాగణాధిపతి ప్రార్థనం కరిష్యే. ముందుగా మహాగణపతిని ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించండి, వెన్నెముక నిటారుగా పెట్టండి, కళ్ళు మూసుకోండి. గణపతి యొక్క స్వరూపం మన మనస్సులో కనపడాలి. ఆ విధంగా ప్రార్థన చేయండి. అందరూ కూడా నిశ్శబ్దంగా మనస్సులో గణపతిని ప్రార్థన చేయడం. ఆ గణపతి మొదటగా కైలాసం నుంచి ప్రయాణం చేసి మన కోటి దీపోత్సవ ఈ యొక్క వేదికకి రావాలి. ఆ వెనక పరివారం అంతా వస్తూ ఉంటుంది. గణాధిపతిని మనం ముందు ప్రార్థన చేద్దాం. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनो. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేయస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. ప్రార్థన పూర్వక నమస్కారాం సమర్పయామి, సర్వోపచార పూజాం సమర్పయామి. మహాగణపతి ప్రసాదిన సర్వకార్య దిగ్విజయతా సిద్ధిరస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. అమ్మ నాగదేవత యొక్క పుట్ట యొక్క పూజ జరుగుతోంది. చేతులు పైకెత్తి మనం పోయిన సంవత్సరం కార్తీక మాసంలో చేశాం. పుట్టలన్నీ వచ్చేసాయి. మనం చేతులు ఇలా పైకెత్తి నమస్కారం చేస్తే అలా ఇక్కడ అన్ని కొన్ని కోట్ల పుట్టలు రావాలి. నాగదేవతలు ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్పి మనం పూజలోకి వెళ్దాం. మన శరీరమే ఒక పుట్ట. మీకు తెలుసో తెలియదు? ఏం పుట్టండి అంటారేమో, మనకెక్కడ రంధ్రాలు ఉన్నాయనుకుంటారేమో. నవరంధ్రాలు ఉన్నాయి తెలుసా ఈ పుట్టకి? ఆ నవరంధ్రాల్లోంచి కోరికలు, చూపు ఇవన్నీ బుసలు కొడుతూ ఉంటాయిట. ఇదే కదా పుట్ట. దీంట్లో కూడా ఇంకొక దేవతా పాము కూడా ఉంది కుండలిని శక్తిలో. ఆ పామును మనం బాగా పూజ చేసామనుకో, ఒక్కొక్క చక్రం పైకి వస్తూ వస్తూ ఈ సహస్రార చక్రంలోంచి పడగ విప్పుతుందట. అది కుండలిని శక్తిలోంచి వస్తుంది. ఆ సర్పదేవత రావాలి. మీ పుట్టలు పైకెత్తి, చేతులు పైకెత్తి పుట్టల్లాగా రావాలమ్మా. నేను ఆ నాగదేవత శ్లోకం చెప్పిస్తాను మీతో. చేతులు పైకెత్తాలి. ఓం అనంతం అనంతం వాసుకిం వాసుకిం శేషం శేషం పద్మనాభంచ